అక్కలకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ముళ్లకు అందరూ కూడా చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నారు. రేపు లేదు ఎల్లుండి మనకు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. రేపు జరగబోతున్నటువంటి ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మనందరికీ సుపరిచితులు డాక్టర్ మల్లు రవి గారు పోటీ చేస్తా ఉన్నారు. వారిని గెలిపించమని ప్రార్థించడానికి బట్టి విక్రమార్క గారు మన మధ్యకి ఈ రోజు రావడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. దాదాపుగా 5 నెలల క్రితం మన దగ్గర అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా చాలా గొప్ప పోరాటం టిఆర్ఎస్ పైన చేసి బట్టి విక్రమార్క గారు మిగతా సహచరులందరి సహకారంతో మనం టిఆర్ఎస్ ను గద్దె దింపాం. రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు మిగతా 11 మంది మంత్రివర్గాన్ని మనం ఏర్పాటు చేసుకోగలిగినాం. నేను దాదాపుగా ఈ మధ్య వనపర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని నేను తిరిగా. 7 మండలాలు 2 మున్సిపాలిటీలు. నేను ప్రతి చోట అడిగా, కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉంది. అందరూ బాగుందని చెప్పారు తప్ప ఏ ఒక్కరు కూడా బాగాలేదని చెప్పిన వాళ్ళు లేరనేటువంటి మాట కూడా నేను మీతో మనవి చేస్తున్నాను. శ్రీ తూడి మేఘారెడ్డి గారు ఈనాడు ఎన్నికల ప్రచార నిమిత్తం పెబ్బేరు పట్టణానికి విచ్చేసినటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఆర్థిక శాఖ మంత్రులు, విద్యుత్ శక్తి శాఖ మంత్రులు శ్రీ బట్టి విక్రమార్క గారు, మన నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం తొందరలో రాబోతుందనేటువంటి మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. శాయశక్తిలో ప్రయత్నం చేసి పెద్దలు అయ్యే విధంగా చేద్దామనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తూ, ఏమైనా మిగిలిపోయిన పనులుంటే నాకు కూడా రేవంత్ రెడ్డి గారు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఇచ్చారు. ప్లానింగ్ బోర్డు వైస్ విక్రమార్క గారు కూడా ఒక్క మాట ఎదురు చెప్పకుండా ఆ ఫైల్ పైన వారు కూడా సంతకం పెట్టడం జరిగిందనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. అందుకని వారిద్దరు ఇచ్చినటువంటి పదవితో తప్పకుండా ఈ పెబ్బేరుకు, ఈ నియోజకవర్గానికి, మహబూబాబాద్ జిల్లాకు వీళ్ళంత సేవ చేస్తానని మీతో మనం చేస్తూ, మళ్ళా ఒక్కసారి చేయి గుర్తుకే కాంగ్రెస్ పార్టీకే రాహుల్ గాంధీ గారు.